రాజ్యాంగంలో విద్యను ఏ భాగంలో చేర్చారు? కరెక్ట్ ఆన్సర్ 4వ భాగం 45వ నిబంధన. నెక్స్ట్, రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది? ఆన్సర్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్, 1986 జాతీయ విద్యా విధానంను ప్రకటించిన ప్రధానమంత్రి ఎవరు? రాజీవ్ గాంధీ. నెక్స్ట్, మన దేశంలో తొలి భారతీయ విద్యా కమిషన్ ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది? దౌలత్ సింగ్ కొఠారి. నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన. కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఎవరి నేతృత్వంలో కమిటీ నియమించారు? డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వంలో. కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 2019 మే 31న. నూతన జాతీయ విద్యా విధానంను కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదించింది? 2020 జూలై 29న ఆమోదించింది. NEP 2020 ప్రకారం ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? 1:30. NEP 2020 ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏ విధంగా ఉండాలి? 1:25. నూతన విద్యా విధానం ప్రకారం పునాది దశ వయస్సు ఎంత? 3 నుంచి 8 సంవత్సరాలు. NEP 2020లో పాఠశాల విద్యను ఎన్ని భాగాలుగా చేశారు? ఆప్షన్ 3 8 భాగాలుగా. NEP 2020లో ఉన్నత విద్యను ఎన్ని భాగాలుగా చేశారు? 10 భాగాలుగా. ప్రాథమిక విద్యను 8 భాగాలుగా, ఉన్నత విద్యను 10 భాగాలుగా చేశారు. NEP 2020 ప్రకారం మధ్య స్థాయి వయస్సు ఎంత? 11 నుంచి 14 సంవత్సరాలు. జాతీయ విద్యా విధానం 2020లో 4 భాగాలు, 27 చాప్టర్లు. NEP 2020 ప్రకారం నూతన విద్యా స్వరూపం ఏ విధంగా ఉండబోతుంది? అంటే 5+3+3+4. NEP 2020 ప్రకారం 5వ తరగతి వరకు బోధనా మాధ్యమం ఇంటి భాష ఆర్ మాతృభాష ఉండాలి. 8వ తరగతి వరకు బోధనా మాధ్యమం ఇంటి భాష ఉండవచ్చు. సో ఇవి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. NEP 2020 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు మాతృభాష బోధన కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం. 1 నుంచి 5 తరగతులలో మాతృభాషా బోధన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బి మాత్రమే సరైంది. 1-5 తరగతులలో మాతృభాషా బోధన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఉండాలి. నెక్స్ట్, NEP 2020 ప్రకారం విశ్లేషణలతో కూడిన అభ్యసనానికి తగినట్టు సిలబస్ పెంచాలి. సెకండరీ స్థాయిలో విద్యార్థులకు అనువైన సబ్జెక్టుల ఎంపిక ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఈ రెండిట్లో బి మాత్రమే సరైంది. సెకండరీ స్థాయిలో విద్యార్థులకు అనువైన సబ్జెక్టుల ఎంపిక అనేది ఉండాలి. NEP 2020 ప్రకారం సైన్స్ మినహా మిగతా సబ్జెక్టులను ఆంగ్ల భాషలో బోధించాలి. బోధనా భాష మాతృభాష వేరుగా గల విద్యార్థులకు ద్విభాషా పద్ధతిలో బోధించు ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బి మాత్రమే సరైంది. అంటే బోధనా భాష మాతృభాష వేరుగా గల విద్యార్థులకు ద్విభాషా పద్ధతిలో బోధించే ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏ తరగతుల్లోని విద్యార్థులకు భాషా వ్యవస్థలపై ఒక కోర్సును ఐచ్ఛికంగా అందుబాటులోకి తీసుకురావాలని నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 6 నుంచి 8 తరగతులు. NEP 2020 ప్రకారం వార్షిక పరీక్షలు ఏ తరగతి విద్యార్థులకు ఉద్దేశించబడినవి? 3, 5, 8 తరగతుల వారికి. నెక్స్ట్, NEP 2020 ప్రకారం సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి 3 భాషలలో ప్రాథమిక నైపుణ్యం పొంది ఉండాలి. సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి ఒక భారతీయ భాషలో లిటరేచర్ స్థాయితో సహా నైపుణ్యం పొందాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇవి రెండు కూడా సరైనవి. NEP 2020 ప్రకారం ప్రోగ్రెస్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు రీడిజైన్ చేయాలి. 10-12 తరగతుల బోర్డు పరీక్షలు రద్దు చేయాలి.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈ మాత్రమే సరైనది. 10-12 తరగతుల బోర్డు పరీక్షలు రద్దు చేయాలి ఎన్ఈపి 2020 ప్రకారం. రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ విద్యా రక్షకుడిగా పనిచేస్తుంది. రక్షకుడు ముఖ్యమంత్రి, సభ్యులు వచ్చి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏసి మాత్రమే సరైనవి. విద్యా రక్షకుడిగా పనిచేస్తుంది, అలాగే సభ్యులు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు. ఎన్ఈపి 2020 ప్రకారం ఆప్షన్ ఏ నాణ్యత లేని ఉపాధ్యాయ శిక్షలు కొనసాగించాలి. 4 సంవత్సరాల బీఈడి కోర్సు ఏర్పాటు చేయాలి. ఎన్టీఏ ద్వారా పరీక్షలు నిర్వహించాలి. ఉపాధ్యాయ కనీస అర్హత 2022 నుంచి 4 సంవత్సరాల బీఈడి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. 4 సంవత్సరాల బీఈడి కోర్సు ఏర్పాటు చేయాలి, అలాగే ఎన్టీఏ ద్వారా పరీక్షలు నిర్వహించాలి ఎన్ఈపి 2020 ప్రకారం. ఎన్ఈపి 2020 ప్రకారం ఆర్టీఈలో 3 నుంచి 18 సంవత్సరాల వారిని బాలలుగా పరిగణించాలి. విద్య అంటే ప్రైమరీ నుండి 12 వరకు అని తెలియజేయాలి. అన్ని రాష్ట్రాలలో బాల వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి 3 కూడా సరైనవే. ఎన్ఈపి 2020 ప్రకారం 3, 5, 8 తరగతులకు మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహించాలి. 10, 12 తరగతులకు మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించాలి. 6, 7, 9 తరగతులకు మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహించాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి. 3, 5, 8 తరగతులకు మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహించాలి. 10, 12 తరగతులకు మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించాలి. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యను 4 స్థాయిలుగా సూచించింది. విద్యను 15 సంవత్సరాల విద్యా విధానంగా పేర్కొంది. 3, 4, 5 తరగతులలో ఆటలు, ఆవిష్కరణల ద్వారా అభ్యసన నిర్మించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏబిసి. విద్యను 4 స్థాయిలుగా సూచించింది, 15 సంవత్సరాల విద్యా విధానంగా పేర్కొంది, 3, 4, 5 తరగతుల్లో ఆటలు, ఆవిష్కరణల ద్వారా అభ్యసనం అనేది నిర్మించడం జరిగింది. ఎన్ఈపి 2020 ప్రకారం ఉన్నత విద్యలోని మార్పులు. అత్యంత నాణ్యత గల బోధన అందించాలి. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. 4 సంవత్సరాల బహుళ డిగ్రీ సర్టిఫికేట్ అందివ్వాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసి ఆప్షన్ 4 3 కూడా కరెక్ట్. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారం సరైనవి. ఉత్తమ బోధనా భాష మాతృభాష, త్రిభాషా సూత్రం రద్దు చేయాలి. ప్రతి స్థాయిలో సంస్కృతం ఒక ఆప్షన్ సబ్జెక్టుగా ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏసి మాత్రమే సరైనవి. ఉత్తమ బోధనా భాష మాతృభాష, అలాగే ప్రతి స్థాయిలో సంస్కృతం ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండాలి. ఏసి మాత్రమే సరైనవి.